దేవి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సత్తా చాటింది. పోరులో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అన్నారో ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లాల వారీగా కావచ్చు, ఆయన స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా 90% మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ఏదైతే అన్నారో అది సాధించారని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎలక్షన్స్ లో హస్తం హవా చాటింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా అసలు కాంగ్రెస్ కు ఎంత మెజారిటీ వచ్చింది, అలాగే బీఆర్ఎస్ ఏంటి, బీజేపీ ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి వెళ్దాం. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీకి 21, కాంగ్రెస్ కు 11, బీఆర్ఎస్ కు 6 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు 7, బీఆర్ఎస్ కు 9, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. కాగజ్ నగర్ లో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ కు 11, బీజేపీ 5, ఇండిపెండెంట్లు 5 చోట్ల గెలుపొందారు. ఇక బెల్లంపల్లి విషయానికి వస్తే గనక కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 14. ఇక మనం చూసుకోవచ్చు ఆదిలాబాదు, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్రులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. బీఆర్ఎస్ కూడా అందుకు ధీటుగానే కాంగ్రెస్ మీద ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా బీఆర్ఎస్ కొంతవరకు ఫలితాలకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగానే ప్రో ఇన్కంబెన్సీ అనేది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు కొంత అధికారాన్ని కట్టబెడుతుంది. అయితే బీఆర్ఎస్ విషయానికి వస్తే గనక బీఆర్ఎస్ లాస్ట్ మినిట్ లో క్యాంపెయిన్ నిర్వహించింది. లాస్ట్ మినిట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు కాలికి బలపం కట్టుకొని. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఏ విధంగానూ కూడా కట్టడి చేయలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు ఇది ఖచ్చితంగా ప్రజా పాలనకు రెఫరెండంగా భావించవచ్చు. ఇది ప్రజల పాలనకు, అలాగే ప్రజా ప్రభుత్వం అని ప్రజలు కూడా, పట్టణ ప్రజలు కూడా పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఇక బెల్లంపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 14, బీజేపీకి 1, ఇతరులు 5 వార్డుల్లో విజయం సాధించారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక చెన్నూరులో కాంగ్రెస్ కు 11, బీఆర్ఎస్ కు 4, బీజేపీకి 2, ఇతరులు 1 చోట గెలిచారు. ఇక కేతనపల్లి విషయానికి వస్తే గనక కాంగ్రెస్ విషయానికి వస్తే గనక మనం చూస్తున్నాము 7 కాంగ్రెస్, బీఆర్ఎస్ 10, అలాగే బీజేపీ 1, స్వతంత్రులు 4. ఇండిపెండెంట్లే ఇక్కడ కింగ్ మేకర్స్ గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయాయి.